హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. ఇదేంటి నాగార్జున అబ్బబ్బా తీరిపోయే ఇన్నాళ్ళు కన్న కళ అనే సాంగ్తో సిచ్యువేషన్ తగ్గట్టుగానే అదిరిపోయే సాంగ్తో ఎంట్రీ ఇచ్చారు. అబ్బబ్బా తీరిపోయే ఇన్నాళ్ళు కన్న కళ అనేది సిచ్యువేషన్కి మ్యాచ్ కావడం ఏంటంటే ఈ ఆదివారం ఎలిమినేషన్ ఎపిసోడ్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు కాబట్టి ఆ వివరాలతో నేటి ఎపిసోడ్లో ఏమైందో చూద్దాం. సాధారణంగా బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్లో ఆదివారం ఎపిసోడ్ కంటే శనివారం నాటి ఎపిసోడ్కి హైప్ ఎక్కువ. ఎందుకంటే ఆ ఎపిసోడ్లో నాగార్జున వచ్చి అందరికీ క్లాసులు పీకేది. ఇక ఆదివారం ఎపిసోడ్ అంటారా, సండే అంటే ఫండే కాబట్టి పెద్ద ఇంట్రెస్టింగ్గా ఉండదు. ఎటు ఎలిమినేషన్ ఎవరనేది ముందే తెలిసిపోతుంది కాబట్టి అదొక కీలక ఘట్టం తప్పితే మిగిలింది అంతా నామమాత్రంగానే సాగిపోతుంటుంది. అయితే ఈ వారం మాత్రం అంతా ఆదివారం నాటి ఎపిసోడ్ కోసం ఎదురు చూశారు. ఆడియన్స్ అంతా కలగన్నది ఆదివారం నాటి ఎపిసోడ్లో జరుగుతుండటంతో ఆ కీలక ఘట్టం కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అదే సోనియా ఆకుల ఎలిమినేషన్ కోసం. సరిగ్గా సిచ్యువేషన్కి తగ్గట్టే అబ్బబ్బా తీరిపోయే ఇన్నాళ్ళు కళ్ళ కళ అనే సాంగ్తో ఎంట్రీ ఇచ్చారు హోస్ట్ నాగార్జున. మరి ఆదివారం నాటి ఎపిసోడ్లో ఎలా సాగింది, ట్విస్టులు ఏంటో చూసేద్దాం. హలో ఆడియన్స్, శనివారం ఎపిసోడ్ అయిపోయిన తర్వాత సోనియా బోల్డెంత బాధపడుతోందట. అదేంటో చూద్దాం అని అంతా ఎదురు చూస్తున్న సోనియాతోనే ఎపిసోడ్ ప్రారంభించారు నాగార్జున. ఇక సోనియా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని చిన్నోడు పెద్దోడితో తింటూ ఉంటుంది. నేను రాంగ్గా మాట్లాడలేదు, జనం కూడా నా ఉద్దేశం అది కాదని నమ్మడానికి సిద్ధంగా లేరు అంటూ లాయర్ తెలివితేటల్ని చూపించింది. జనం నమ్మరని తన గురించి తాను చాలానే ఊహించుకొని మళ్ళీ సెల్ఫ్ డబ్బా స్టార్ట్ చేసింది సోనియా. ఇక ఆమె బాడీ గార్డ్స్ ఎప్పటిలాగే తలాడిస్తూ మోస్తూ కూర్చున్నారు భోజనం ప్లేట్ దగ్గర. మేం కలిసికట్టుగా గెలవడానికి ఆడాం, అందుకే ఆ నిర్ణయం తీసుకున్నామని తాను చేసిన తప్పుల్ని సమర్థించుకుంటూ మాట్లాడింది సోనియా. నేను కూడా అభయ్లా ఏమైనా చేసేసి పోవాలా అని చూస్తున్నా అంటూ ఇండైరెక్ట్గా బిగ్ బాస్ని తిట్టిపోసానని చెప్పింది. సోనియా ఆ మాట అనగానే నిఖిల్కి గుండె ఆగినంత పని అయిపోయింది. ఎందుకో అంటూ అక్కడే నిలబడిపోయాడు. అవును నేను వెళ్ళిపోతా అని అన్నది సోనియా. చెప్పు సోనియా, ఏంటి ఆ కన్నీళ్ళు, ఓపెన్ అవ్వు. ఆ తరువాత సోనియా బాధపడితే ముందే బాధపడిపోయే నాగార్జున, ఏమ్మా సోనియా ఫేస్ డల్గా అయిపోయింది, లోపల బాధ ఉండిపోయిందా, చెప్పాలనుకుంటే చెప్పమ్మా అని అడిగారు. దాంతో సోనియా ఏం లేదు సార్ అని కన్నీళ్లు పెట్టుకుంది. చెప్పమ్మా, బోలెడంత బాధ ఆవేదన అన్నీ ఉన్నాయి, ఓపెన్ అవ్వు అని అన్నారు నాగార్జున. ఏం లేదు సార్, పర్లేదు అని అన్నది సోనియా. లేదమ్మా ఓపెన్ అవ్వు, నీ నోరు ఓకే అంటుంది కానీ నీ కళ్ళు మాత్రం నాట్ ఓకే అంటున్నాయి, మాట్లాడు అని అన్నారు నాగార్జున. అయినా సరే సోనియా చెమ్మగిల్లిన కళ్ళతోనే ఏం లేదు సార్ అని అంది. దాంతో నాగ్ సరే నీ ఇష్టం అని కూర్చోబెట్టేశారు. నా తరపున ఎవరో మాట్లాడాల్సిన అవసరం లేదు సార్. ఆ తర్వాత సోనియా చెప్పలేకపోతుంది. ఆమె మనసులో ఉన్నది నువ్వైనా చెప్తావా నిఖిల్ అని అడగాల్సినోడినే అడిగాడు నాగార్జున. అప్పుడు సోనియా కన్నీళ్లు తుడుచుకుంటూ సార్ నా తరపున ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు సార్ అని అంది. సరే పోనీ, హౌస్లో నిన్ను కరెక్ట్గా ఎవరు అర్థం చేసుకున్నారో చెప్పు, వాళ్ళని అడుగుతాను అని అన్నాడు నాగార్జున. దాంతో సోనియా లేచి అలాగైతే నిఖిల్ పృథ్వీని నన్ను అర్థం చేసుకున్నారు అని అంది సోనియా. యష్మి కూడా కాస్త కూస్తో అర్థం చేసుకుంది అని చెప్పడంతో యష్మిని లేపి అడిగారు నాగార్జున. దాంతో యష్మి హౌస్ మొత్తం తనని అపార్థం చేసుకున్నారని బాధపడుతుంది అని చెప్తూ ఆ తర్వాత పెద్ద బూతే మాట్లాడింది యష్మి. నేను ఈ క్లాన్లోనే వచ్చిన తర్వాత అర్థం చేసుకున్నది ఏంటంటే నిఖిల్ పృథ్వీలు సోనియాని ఒక సిస్టర్లా చూస్తారు, ఒక సిస్టర్లా సలహాలు ఇస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళిద్దరూ డిసైడ్ అవ్వాలి. సిస్టర్లా స్టాండ్ తీసుకుంటుంది కాబట్టి ఆమె సలహాలను తీసుకోవాలా వద్దా అన్నది వాళ్ళ నిర్ణయం. కాబట్టి మిస్టేక్ అంతా సోనియాదే అంటే కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం అని కొత్త విషయం చెప్పింది యష్మి. సరే తన బాధకి కారణం మాత్రం చెప్పలేదు అని నాగార్జున అనడంతో అదే సార్ హౌస్ మొత్తం మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారనేదే తన బాధ అని శుద్ధపూస లెక్క చెప్పింది యష్మి. దాంతో నాగ్ నువ్వు కూడా వాళ్ళలో ఉన్నావు కదా అని అంటే అవును సార్ నేను ఉన్నానని చెప్పింది శుద్ధపూస యష్మి. ఆ తర్వాత సోనియా ఆవేదన పడుతుందని తెగ ఫీల్ అయిపోయిన నాగార్జున ఆవేదన సోనియా నుంచి వెళ్ళిపో అంటూ ట్యూన్ పట్టు గెస్ట్ కొట్టు అనే ఎంటర్టైన్మెంట్ ఆట ఆడించారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.